నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారమంతా మనము తెలంగాణ ఇబ్రహీంపట్నం వంటకాలని చూస్తున్నాం కదండి. శ్రీవిద్య గారు చాలా ఈజీగా మనకు నేర్పిస్తున్నారు స్పెషల్ ట్రెడిషనల్ వంటకాలు. మరి ఈ రోజు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారు అడిగి తెలుసుకుందామా? హాయ్ శ్రీవిద్య గారు. హాయ్ మాధురి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఎస్, చూస్తుంటేనే అర్థమవుతుంది ఏంటి లంగావోని వేసుకొచ్చారు. ట్రెడిషనల్ కదా. అబ్బో బాగుంది, నైస్. చాలా థ్యాంక్ యూ. ఓకే, బాగా రెడీ అవడం అంటే ఇష్టం అని చెప్పేసి అన్నారు కదా. అలాగే వంటలు కూడా చాలా ఇష్టం అన్నారు. చాలా ఇష్టం. మరి ఈ రోజు కూడా 2 స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. ముందుగా అయితే ఏ వంటను పరిచయం చేస్తున్నారు? నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు మా తెలంగాణ స్పెషల్. ఓ చాలా తెలంగాణ స్పెషల్ నాటుకోడి పులుసు. ఓకే, సో నాటుకోడి పులుసు, దీనికి ఇంకా ఏమేమి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది? జొన్న రొట్టె. ఓ ఓకే, రైస్ లో కంటే జొన్న రొట్టెకి బాగుంటుంది. జొన్న రొట్టెకి చాలా బాగుంటది. నైస్. చక్కగా ఈ నాటుకోడి పులుసు అంటే మనము ఒక 2 రోజులు తినచ్చేమో, పులుసు కాబట్టి. పులుసు ఉండిపోతుంది అలాగే కదా. ఎస్, మరి నేర్చేసుకుందామా అండి నాటుకోడి పులుసు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నాటుకోడి పులుసు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. నాటుకోడి ఆ మాట వినడానికి నిజంగా అబ్బా తినాలంటే ఒక అదృష్టం ఉండాలిరా అన్న ఫీల్కి వచ్చేసాము మనం ఈ రోజుల్లో. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అయితే ముందైతే స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఓకే, నా పని అయిపోయింది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సిందే. ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్, సాల్ట్, కారం అన్నీ స్పైసీగా ఉంటే యమ్మీగా ఉంటుంది. అన్నీ బాగున్నాయి కానీ సాల్ట్ కూడా బాగా ఉంటాయి అన్నారు కదా, అదే బాగాలేదు. ఓకే, నాన్ వెజ్ అంటేనే ఉప్పు కారం మంచిగా పడితేనే, ఉప్పు కరెక్ట్ గా ఉండాలి. కారం కాస్త ఎక్కువైతేనే బాగుంటుంది యాక్చువల్ గా నాటుకోడికి, నాన్ వెజ్ కి మెయిన్ గా. ఏది బాగా చేస్తారు మీరు? చికెన్ బాగా చేస్తా. చికెన్ బిర్యానీ చేస్తా. ఫిష్ ఫ్రై. ఓకే, నాన్ వెజ్ బాగా చేస్తా. ఏదైనా. ఆయిల్ వేడైంది కదా. ఆయిల్ వేడైంది. ఆనియన్స్ వేయాలి. అదే జొన్న రొట్టె కాంబినేషన్ అన్నమాట. జొన్న రొట్టె కాంబినేషన్ లో బాగుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రాంతీయ అభిమానం ఉంటుంది. వాళ్ళు పుట్టి పెరిగిన ఊరంటే అబ్బా ఒక రకమైన జోష్ ఉంటుంది. సో అలాగా మీరు పుట్టి పెరిగింది ఇబ్రహీంపట్నం కాబట్టి మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. ఏం చెప్తారు మీ ఊరు గురించి గొప్పగా చెప్పాలి, ప్రసంగించాలంటే? ఎక్కడ పుట్టినావు అంటే ఇబ్రహీంపట్నం అని చాలా గొప్పగా చెప్పుకుంటా నేను. మా ఊరు అంటే చాలా ఇష్టం. ఊరు గొప్ప అంటే మా ఊరు చెరువు, మా ఊరి కట్టమైసమ్మ. ఓ, అమ్మవారు చాలా మహిమగల తల్లి. కట్టమైసమ్మ దేవాలయం ఫేమస్. మేము బోనాలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు బోనాలు ఉన్నాయి జూలైలో కట్టమైసమ్మకి. ఓకే, సరే మనకు ఉల్లిపాయలు కూడా వేగాయి కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం పసుపు. కొంచెం దూరగా వేగితే. ఎవరి దగ్గర నేర్చుకున్నారు వంటలు మీరు? మా అమ్మ చేస్తూ ఉంటే నేర్చుకున్నాను, కానీ నాకు ఎవరేం నేర్పించలేదు. నా ఓన్గానే నేర్చుకున్నా నేను. అమ్మా, ఎవరికి క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేదు. నా వంటలు నేనే నేర్చుకున్నానా? ఉన్నది చెప్పాలి కదా మేడం. ఓ నైస్. ఎలా చూసి నేర్చుకున్నారు వంటలు? అమ్మ చేస్తూ ఉంటే ఇలాగే స్టూల్ వేసుకొని పైకెక్కి చూసి నేర్చుకునేదాన్ని. అంటే ఇంత పిల్ల ఉన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ 6th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను వండడం స్టార్ట్ అన్నమాట. ఎందుకంటే ఇంట్లో పాండవులు లాంటి అన్నయ్యలు ఉన్నారు కదా, చేయాలి. అందరికీ చేసి పెట్టాల్సిన అమ్మ చెల్లి. జొన్న రొట్టె కూడా చాలా బాగా చేస్తాను నేను. ఓ అవునా. సరే, ఇవి వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పుదీనా, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న
చికెన్. ఓకే, నాటుకోడి చికెన్. నాటుకోడి. ఇది నాటుకోడి అని చెప్పడానికి మనకు కాస్త ఇలా ఉంటుంది కదా స్కిన్. అది దేశీ నాటుకోడి అని. దేశీ నాటుకోడి. మీరు చాలా కోళ్ళని పెంచేవాళ్ళ? మా నాన్నగారు పెంచేవాళ్ళు. చాలా పెంచడం అమ్మడం, పెంచడం అమ్మడం అన్నట్టు అప్పుడు ఊర్లో అలాగే చేస్తుండే. దానికి టైం వచ్చేంత వరకు కూడా మంచిగా మేపి అలా చేసేవారు. ఇంజెక్షన్స్, హార్మోన్స్ లేదు, ఇంజెక్షన్స్ ఏం లేవు. ఆ రోజులు అసలు అవేం తెలియవు కదా. అందుకే అప్పుడు నాటుకోడికి ఇప్పుడు మనం రెగ్యులర్ గా తినే కోడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఆ వండేటప్పుడు ఆ స్మెల్ కూడా అబ్బా ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ ప్లేట్ లోకి అన్నట్టుగా అనిపించేది. ఇప్పుడు పెద్ద ఏం అనిపించట్లేదు. అంతేగాని బాయిలర్ కోడి మొత్తం ఎప్పుడు అంతే. మనుషులు అలానే ఉన్నారు, కోళ్ళు అలానే ఉన్నాయి. చూడ్డానికి ఇంత అంతే. మూత పట్టేసుకుంది. ఓకే, ఈ లోపల చింతపండు మనము పిసుకొచ్చి అనుకుంటాం కదా, రసం చేసుకో. ఇదిగో మీకు ఇది బౌల్ అయితే కంఫర్ట్ ఉంటుందని. మీరు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? ఇంటికి ఎవరైనా వచ్చారంటే అతిథులు, వాళ్ళకి నా వంట ఇది, నా సిగ్నేచర్ వంట అని చెప్పుకోవడానికి? నాన్ వెజే. నాన్ వెజేనా? ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ అయితే వెళ్ళేసి చికెన్ తెస్తారు మా వారు, రైస్ పెట్టేయడం, చికెన్ చేసేయడం. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది, ఇష్టంగా తింటారు పిల్లలు అందరూ. ఓకే, సో మీ హస్బెండ్ కూడా మీకు మీ మాటకి అవును అనే అంటూ ఉంటారు? అక్కడ గ్యాప్ వచ్చింది. అవును అంటే నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మీ ఇంట్రెస్ట్లకి? నా ఇంట్రెస్ట్లకి నన్ను ఎక్కడ ఆపరు అనమాట, అడ్డు చెప్పరు. ఓకే, కానీ నాటుకోడికి కాస్త మనకి ఎక్కువ ఉడకాలి అంటారు కదా. నాటుకోడిని మరి ఇదేంటిది మటన్ చేసుకున్నట్టు అన్ని కుక్కర్లో వేసేసి విజిల్స్ అంత అవసరం లేదు. అంత అవసరం లేదు. ఓకే, చింతపండు పులుసు తీసుకుంటారా? ఒకసారి ఇది కూడా చూద్దాం. మిగతా వేయాల్సినవి ఉంటే వేసేసుకోవచ్చు ఏమో కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? సాల్ట్ వేసుకుంటాం. సాల్ట్ వేస్తే పీసెస్కి పట్టుకొని టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కారం. ఒకసారి కలిపేసుకోండి. ఓకే, సో ఉప్పు కారాలు అన్నీ వేసేసుకున్నాము. లుక్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు పులుసు. అదేంటది? కొబ్బరి గసాలు. ఇది నాటుకోడి పులుసు అంటే కొబ్బరి గసాల పేస్ట్ వేసి వేస్తాం. కొబ్బరి గసగసాలు. గసగసాలు ఓకే, రెండు కలిపి పేస్ట్ చేసుకుంటాం. అది వేసేస్తారా? పులుసు ముందుగా పులుసు. ఓకే, ఇప్పుడు కొబ్బరి గసగసాల పేస్ట్. కానీ గసగసాలతో చేసింది అది అరోమా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా గుమగుమలాడుతుంది. ఒకప్పుడు అమ్మమ్మ వాళ్ళు బాగా గసగసాలు లేకుండా నాన్ వెజ్ వండేవాళ్ళు కాదు. అవునవును. ఇప్పుడు అసలు నాన్ వెజ్ లో గసగసాలే వాడట్లేరు. చెప్పాలంటే గసగసాలు అన్న ఒక ఇంగ్రీడియంట్ అంతరించిపోయిందా? చాలా తక్కువ అయిపోయింది. కొబ్బరితో పాటుగా గసగసాలు అంటే చూడ్డానికి ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, లుక్ చూస్తుంటే నోరు ఊరుతుంది అసలు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, కాస్త మూత పెట్టేసుకోవచ్చా? కాస్త మూత పెట్టేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే ఆ వాటర్ యాడ్ చేసేది ఫస్ట్. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను.
వరకు వచ్చింది. వావ్, నూనె తేలింది అంటే రెడీ అయింది. ఓకే, ఇంకా ఫైనల్ టచ్ ఏమైనా ఉందా? ఫైనల్ టచ్ గరం మసాలా. ఓకే, సూపర్. అన్ని గట్టి గట్టిగానే వేస్తున్నారు మీరు. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్రేవీ పులుసు 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 కాబట్టి మనకి గ్రేవీ కావాలి కదా. జొన్న రొట్టెకి కాంబినేషన్ అంటే గ్రేవీ ఉండాలి కదా. వేడి వేడి నాటుకోడి పులుసు జొన్న రొట్టె కాంబినేషన్. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం అయితే. ఓకే, బాగా గుమగుమలు ఆడుతుంది. వేడి వేడిగా నోరూరిస్తున్న నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మరి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. నాటుకోడి పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నాటుకోడి ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, కొబ్బరి గసగసాల పేస్ట్, చింతపండు పులుసు, కొత్తిమీర, పుదీనా. నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, నాటుకోడి ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, కారం, చింతపండు రసం, కొబ్బరి గసగసాల పేస్ట్, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని చివరిగా గరం మసాలా పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ. నాటుకోడి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? మొత్తం అన్నీ కూడా అలర్ట్గా పెట్టుకోవాలన్నమాట. ఆ రుచిని ఆస్వాదించాలి. తీసుకోండి. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా. చాలా బాగుంది. నోటికి అన్ని రుచులు తెలుస్తున్నాయి అన్నమాట. కారం కానీ కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు అంతా కూడా మనకి. అండ్ ఆ గ్రేవీలో నా కొబ్బరి చాలా బాగుంది. చాలా బాగుంది, మంచి కాంబినేషన్. జొన్న రొట్టె తక్కువైందిరా ఇప్పుడు మనకి అన్నట్టుగానే ఉంది. ఎస్, నేర్చేసుకున్నాం మన నాటుకోడి పులుసు. మన నెక్స్ట్ ఏమంటా తయారు చేస్తున్నారు? స్వీట్ కార్న్ పునుగులు. స్వీట్ కార్న్ పునుగులు. అబ్బా, పునుగులో క్రిస్పీగా చాలా ఈవినింగ్ స్నాక్స్. సూపర్. నేర్చేసుకుందామా స్వీట్ కార్న్ పునుగులు? మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. స్వీట్ కార్న్ పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్వీట్ కార్న్ అయితే ఆల్రెడీ మనం ఉడికించిందేనా? అది ఉడికించింది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. పునుగులు వేసేసుకుందాం. ఓకే, ఏం కావాలి ఫస్ట్ మీకు? ఒక బౌల్ కావాలి. ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఇందులోకి వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్, మైదా, కారం, పసుపు కొద్దిగా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్, ఏదైనా సరే, ఇది ఆప్షనల్.
అన్ని వేసేసుకుందాం. అన్ని వేసేసి ఇది మనకి డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేడి చేసుకుందాం మరి. చేసుకుందాం. ఓకే, అయితే మనకి వాటర్ కాస్త చూసుకుని కలుపుకోవాలి, ఎందుకంటే స్వీట్ కార్న్ ఉడికించింది అందులో వాటర్ కాబట్టి కదా ఆల్రెడీ. సో కొద్దిగా చూసుకొని వేసుకో. స్వీట్ కార్న్ అది బాగా దొరుకుతుంది అక్కడ. పటన్షర్లో చాలా స్వీట్ కార్న్, దేశీ కార్న్. కానీ స్వీట్ కార్న్ వచ్చిన తర్వాత దేశీ కార్న్ కాస్త పక్కన పెట్టేసారు. కానీ ఇలాంటి వంటల్లో వాడాలంటే అదే బాగుంటుంది. నాటు మొక్కజొన్న. ఇంకా నారాయణఖేడ్ సిద్దిపేట సైడ్ అయితే అవి దొరుకుతాయి, వడలు వేయడానికి చాలా ఫేమస్ అక్కడ నాటువి. స్వీట్ కార్న్ గారెలు చిల్లు పెట్టి గారేస్తాం కదా మనము, అలా చాలా స్పైసీగా మంచిగా. కొద్దిగా వాటర్ వేసేసుకొని పునుగుల్లాగా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ వేడెక్కి పిల్లలకి ఇష్టంగా యమ్మీగా క్రిస్పీగా తింటారు ఈవినింగ్ స్నాక్. మా పిల్లలకి చాలా ఇష్టం. ఓకే, స్వీట్ కార్న్ తోటి ఏం చేస్తారు మీరు? స్వీట్ కార్న్ ఉడకబెట్టిస్తే తింటారు బాగా. మా దగ్గర వీక్లీ బాగా దొరుకుతుంది అనమాట, మార్కెట్ అవుతుంది కదా, మార్కెట్లో తీసుకొస్తాను, ఉడకబెట్టి తింటారు. ఇట్లా పునుగులు వేసుకుంటాము, ఇష్టం. వడలకైతే ఆయిల్ పట్టేసుకుంటుంది స్వీట్ కార్న్, అందుకని వడలు వేయం. పునుగులు అయితే ఆయిల్ పట్టుకోదు. మిక్సీ వేయకపోవడానికి అదే రీజన్ అనమాట. మిక్సీ వేస్తే ఆయిల్ పట్టేసుకుంటది. అదే అనుకున్నాను. ఆ స్వీట్ కార్న్ వేరే ఉంటది, నాటు స్వీట్ కార్న్ లో కూడా వేరే రకం ఉంటుంది. వడది అది వడ వేసుకోవచ్చు. సిద్దిపేట సైడ్ బాగా ఫేమస్ అది. ఇది ఇలా వేసుకుంటే ఆయిల్ పట్టుకోదు. ఇంకా ఇప్పుడు సీజన్ తోటి ఏమి సంబంధం లేదు, ప్రతి సీజన్ లోనే అన్ సీజన్ లో కూడా దొరుకుతాయి. ఒకసారి చూడండి ఆయిల్ మనకి వేడైందా లేదా, చేయబెట్టి చూడండి ఒకసారి. ఓకే, ఇంకా మనం పునుగుల్లో వేసేసుకోవడమే. వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం లూజ్గానే ఉంటుంది. కొంచెం లూజ్గా ఉంటుంది. అంటే పకోడీలు వేసేస్తారా? లేదు, పునుగులు రాగానే వేస్తాం. ఓకే, విడివిడిగా. బజ్జీల లాగా వేసుకుంటాం. కలర్ వల్ల మనకి ఆ కలర్ వస్తుంది. పిల్లలు కలర్ఫుల్గా వంట ఇష్టపడుతుంటారు కదా, అందుకని కలర్. కాకపోతే ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటివి మనం అవాయిడ్ చేస్తేనే మంచిది పిల్లలకి. అయిపోయినట్టే కదా? ఇంకా అయిపోయినాయి మాధురి. అట్రాక్టివ్ కలర్. చూసారు కదా, వేడివేడిగా స్వీట్ కార్న్ పునుగులు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ పునుగులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, నూనె. స్వీట్ కార్న్ పునుగులు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న పిండి, మైదా వేసి కలుపుకోవాలి. తర్వాత కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగులుగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పునుగులు రెడీ. స్వీట్ కార్న్
పునుగులు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా మరి? చేద్దాం. లోపల స్వీట్ కార్న్ లానే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫుల్గా. ఎస్, తీసుకో. టేస్ట్ చేస్తాను. బాగుంది, క్రిస్పీగా. కారం మాత్రం బాగా దట్టించేస్తారు మీరు. కళ్ళలోంచి నీళ్ళు అలా వస్తున్నాయి అన్నమాట. అవి ఆనంద బాష్పాల కారం వల్ల కలిగిందా ఏదన్నా కావచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగున్నాయండి. చక్కగా ఈజీగా వండుకునేటట్టు, టేస్ట్గా ఎలా వండుకోవాలో సింపుల్గా మంచి మంచి ట్రెడిషనల్ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదండి, తెలంగాణ ఇబ్రహీంపట్నం వంటకాల్లో భాగంగా శ్రీవిద్య గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ స్పెషల్ రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి కదా. నాటుకోడి పులుసు, అలాగే స్వీట్ కార్న్ పునుగులు తప్పకుండా ట్రై చేయాలి అనిపించేటట్టుగా ఉన్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఇవ్వండి ఇవాల్టి తెలంగాణ ఇబ్రహీంపట్నం ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.